హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీధర్ మిట్టపల్లి. ప్రస్తుతానికి సమయం సుమారుగా రాత్రి 12 గంటలకు వస్తుంది. ఈ సమయంలో వీడియో పెడుతున్నానంటే దానికి గల కారణం ఏంటంటే మినిస్టర్ ఆఫ్ హెల్త్ వాళ్ళు ఒక వార్తనేతనిగా విడుదల చేశారు. కువైట్లో కల్తీ మద్యం తాగి ఎవరైతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారో అందులో మరణాల సంఖ్య అలాగే అడ్మిట్ అయినట్టు వారి సంఖ్య కూడా పెరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. తాజా లెక్కల ప్రకారం ఇప్పుడు వాళ్ళు విడుదల చేసిన గణాంకాల ప్రకారం మరణాల సంఖ్య 23కి చేరుకుంది. సో నిన్నటి వరకు వాళ్ళు విడుదల చేసిన గణాంకాల ప్రకారం 13, ఇప్పుడు 23కి చేరింది. అంటే మరొక 10 మంది ఏదైనా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అలాగే హాస్పిటల్లో అడ్మిట్ అయిన వారి సంఖ్య ఎంతో తెలిసిన ప్రస్తుతానికి 160కి చేరుకుంది. నిన్నటి వరకు కేవలం 60 మంది అని చెప్పేసి తెలియజేశారు. కానీ ఇవాళకి చూడండి, 24 గంటలు గడవక ముందే 160కి చేరింది హాస్పిటల్లో చేరిన వారి సంఖ్య. సో ప్రస్తుతానికి వాళ్ళు తెలియజేసిన లెక్కల ప్రకారం 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు ఈ కల్తీ మద్యం కారణంగా 160 మంది హాస్పిటల్ పాలయ్యారు. ప్రస్తుతానికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అందులో ఏ దేశాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అందులో ఎంతమంది పరిస్థితి క్రిటికల్గా ఉంది, ఎవరెవరికి ఎలాంటి ట్రీట్మెంట్లు జరుగుతున్నాయి, వీటన్నిటికి సంబంధించిన సమాచారం త్వరలోనే మనకు అందడానికి అతనికి అవకాశం ఉంది. బహుశా రేపు ఉదయానికల్లా తెలియడానికి అవకాశం ఉంది. తెలిసిన తర్వాత నేను పూర్తి వివరాలు అతనికి అందిస్తాను. సో ఏదైనప్పటికీ ఇప్పుడు ఎవరైతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ కూడా కోలుకోవాలని చెప్పేసి మనం కోరుకుందాం. వాళ్ళు హ్యాపీగా తిరిగి బయట వచ్చి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీతో ఇంటికి వెళ్ళి ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుందాం. కానీ ఏదేమైనప్పటికీ నేను చెప్పేది ఒక్కటే, కువైట్లో మద్యం జోలికి మాత్రం వెళ్ళకండి. చూశారు కదా ఇప్పుడు ఎంతమంది, పాపం 160 మంది ఉన్నారంటే అందులో ఎంతమంది కోలుకుంటారో, ఎంతమంది ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయో చూడాలి. ఆల్రెడీ చాలామంది కళ్ళు పోయినాయి, డయాలసిస్ కిడ్నీలు దెబ్బతిన్నాయి. సో ఇవన్నీ అవసరమా చెప్పండి. సో ఏదైనప్పటికీ ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పటి వరకు 23 మంది ప్రాణాలు కోల్పోయారు, 160 మంది హాస్పిటల్లో ప్రస్తుతానికి అడ్మిట్ అయిన సమాచారం ఇచ్చారు. రేపు మార్నింగ్కి వచ్చేటువంటి అప్డేట్ తర్వాత పూర్తి సమాచారాన్ని మీకు నేను అందిస్తాను.